హలో, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మీరు ఏ విషయాన్ని గురించి అయితే బాగా చింతిస్తున్నారో, డిప్రెషన్ గురి అవుతున్నారో, దిగులు పడుతున్నారో, బాధపడుతున్నారో, ఆ విషయంలో దేవుడు మీకు ఎంత త్వరగా అద్భుతం చేయబోతున్నాడంటే అంత త్వరగా అద్భుతం చేయబోతున్నాడు. ముయ్యబడిన ద్వారాలన్నీ తెరచుకోబోతున్నాయి. దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ కళ్ళతో చూసి ప్రభునందు మీరు ఆనందించబోతున్నారు. దేవుడు ఇదివరకు కనివిని ఎరగని రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క అద్భుతమైన అసాధారణమైన కార్యం మీకు జరగలాగిన ప్రార్థన చేయండి. ఎబ్రీ పత్రిక 6:14 దేవుడు ఇచ్చిన వాగ్దానం. యేసుక్రీస్తు అనేక మందికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించకుండా వచ్చాడు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని మందిరంలో ఉంటూ, దేవునికి దగ్గర ఉంటూ అనేక మంది జీవితంలో శూన్యం కనపడుతున్నాయి. అదే చాలా బాధాకరంగా ఉంది. ఎలాగంటే గుడికి వెళుతున్నారు, మందిరానికి వెళుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. మీలో చాలామంది అనుకుంటున్నారు, నేను దశమక్రమంగా ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, మాకు వచ్చిన ప్రార్థన చేసుకుంటున్నాం పాస్టర్ గారు, కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం పాస్టర్ గారు అని అంటున్నారు. కానీ మీ లైఫ్కి వచ్చేసరికి ఆ భక్తి యొక్క ప్రవాహం కనపడట్లేదు. అసాధారణమైన కార్యం జరగట్లేదు, నూతనమైన కార్యం జరగట్లేదు. మీరు అనుకుంటున్న కార్యం జరగట్లేదు. దీనివల్ల మీకు టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది కోర్టు కేసు అని ఇవే మీకు లైఫ్లో సరిపోతుంది. కొందరేమో ఇతరుల చేత మోసపోయారు, దానివల్ల ఎంతో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది కుటుంబంలో ఏమో ఎప్పుడు చూసినా గొడవలు 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 కోట్లాట్లు, నెమ్మది లేకుండా పోతున్నాయి. మరికొందరేమో ఎప్పుడు లేని ఆర్థిక ఇబ్బందుల చేత చాలా సతమతమైపోతున్నారు. టెన్షనే మిగిలిపోయి ఉంది. అసలు అన్నదినబుద్ధి కాలేదు, నెమ్మదిగా ఉండట్లేదు. దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుని మందిరం ఒక ద్వారంలో ఉంటూ ఎంతోమంది ఇబ్బంది పడిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు ఉన్నారు. లూకాసు సువార్తలో యేసు ప్రభు నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆమె దగ్గర 18 సంవత్సరాలు నడుము వంగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆమె మంచి భక్తురాలాగానే కనపడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు అన్ఎక్స్పెక్టెడ్గా మరి మందిరానికి వెళ్ళాడు. అయితే అక్కడ ఆల్రెడీ ఆమె 18 ఏళ్ళుగా నడుము వంగిపోయి మరి క్రమంగా మందిరానికి వచ్చింది. మరి నడుము వంగిపోయిన స్త్రీ క్రమంగా మందిరానికి రావటం ఎంత బాధకరం, ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి. నడుచుకుంటా అలా నడుము వంగిపోంటా ఊక్కుండా ఎంత నొప్పిగా ఉంటుందో. అంతసేపు కనీసం 2-3 గంటలు ఆ సమాజ మందిరంలో కూర్చోవాలంటే, ప్రార్థన మందిరంలో కూర్చోవాలంటే ఎంత బాధ, ఎంత నొప్పి. ఇవన్నిటిని దాటుకొని ఆమె మందిరానికి వచ్చింది. కాబట్టి బైబిల్లో రాయబడి ఉంది, మార్కు సువార్త 13వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు చదివితే, యేసు ప్రభు తన దయగల, ప్రేమగల, స్వస్థత కలిగిన హస్తాన్ని ఆమె నడుము మీద ఉంచగా ఆమె స్వస్థత పొందుకొని మరి బాగుపడి తిన్నగా నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నాను. మీలో చాలామందికి ఈ ఆందోళన ఉంది, మనస్సులో వేదన ఉంది. నేను ఎంతో క్రమంగా మందిరానికి వెళుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, మరి దేవుడికి వెళుతున్న సమయాన్ని మ్యాక్సిమం నేను దేవుడితో గడుపుతున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, మరి ఎంతో ఎవరు గొడవకి నేను వెళ్ళట్లేదు. అయినా నా జీవితంలో భయంకరమైన పోరాటం ఉంది, నెమ్మది లేదు, శాంతి లేదు. అన్యులు బాగానే ఉంటున్నారు, మా పక్కింటి వాళ్ళు భక్తి చేయకపోయినా వాళ్ళు బాగానే ఉంటున్నారు, తోటి విశ్వాసులు. మరి నాలాగా భక్తి చేయలేకపోయినా వాళ్ళందరూ మేలు పొందుకున్నాము, ఆశీర్వదించబడ్డాం, మాకు అద్భుతం జరిగిందని మరి సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. కానీ నా జీవితంలో ఒక్కటంటే ఒక్కటి అద్భుతం జరగలేదు. ఇది ఏం గొడవ ప్రభా, నాలో ఏమైనా తప్పు ఉంటే తెలియపరచండి ప్రభా అని కూడా నేను ప్రార్థన చేశాను. కానీ
నాకు ఇప్పుడు వరకు ఏ మేలు జరగలేదు, ఏ అద్భుతం జరగలేదు, నా హృదయ వేదనతో ఉంది, బాధతో ఉంది, అసలు నేను చేసే భక్తి మీద నాకు అనుమానం వస్తుందన్న వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, అంత మీద వ్యసనపడవద్దు, బాధపడవద్దు. దేవుడు తన సమయంలో మీకు అద్భుతం చేస్తాడు. ఒక్క అద్భుతం చేస్తే చాలు, మీ ఎంటైర్ లైఫే మారిపోతుంది, మీ జీవితమే మారిపోతుంది. మీరు దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. ఖచ్చితంగా ఇంకా కొద్ది దినాల్లోనే దేవుడు మారాను మధురంగా మార్చబోతున్నాడు. మీ తెగుల్ని, శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మీకు ఒక అద్భుతం జరగబోతున్నాయి, మీకు విడుదల కలగబోతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూడబోతున్నారు. ఆయన హస్తం 18 ఏళ్ళుగా నడుము వంగిపోయిన స్త్రీని, మందిరానికి వచ్చిన స్త్రీని ఎలాగైతే ముట్టిందో అలాగే భక్తి చేసే మిమ్మల్ని కూడా ముట్టబోతుంది. మీకు అద్భుతం జరగబోతుంది. దేవుడు ఈ మాటను దీవించనగాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎవరైతే ప్రభా కృంగి కృషించి వేదనతో ఉన్నారో వారిని ముట్టండి ప్రభా. యేసు నామములో దర్శించండి ప్రభా. ఇప్పుడే అద్భుతం జరుగునగాక, మేలు జరుగునగాక. మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో ఇప్పుడే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ విడుదల చేయండి ప్రభా. బ్రేక్ త్రూ కలుగునగాక. తాక్కుమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మనల్ని దీవించునగాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.